హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఐఎమ్ శిరీష. సో ఈరోజు వీడియోలో మనం ప్రోటీన్ పౌడర్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో ఇట్స్ కంప్లీట్లీ హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్. సో జనరల్గా ఇది ఏంటంటే మన మజిల్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతుంది. సో ఐమ్ గోయింగ్ టు షో యూ. మనకి ప్రోటీన్ పౌడర్కి కావాల్సింది ఫస్ట్ ఏంటంటే 1 కప్ ఆఫ్ పంకిన్ సీడ్స్. ఇక్కడ సో 1 కప్ అంటే నేను జస్ట్ ఈ కప్తో మెజరింగ్ బౌల్ లాగా తీసుకున్నాను. సో 1 కప్ ఆఫ్ పంకిన్ సీడ్స్ హ్యావ్ యాడెడ్. సో లైట్ బ్రౌన్ అయ్యే వరకు మనం రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇవి లైట్ బ్రౌన్ అయ్యే వరకు మనం రోస్ట్ చేస్తూనే ఉండాలి. యూ షుడ్ నాట్ స్టాప్ ఇన్ బిట్వీన్, ఎందుకంటే కింద మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో కీప్ స్టిరింగ్. సో ఇలా కలుపుతూనే ఉండండి. లైట్గా బ్రౌన్ ఒక మంచి అరోమా వస్తూ ఉంటుంది. సో టిల్ దెన్ యూ హ్యావ్ టు ఫ్రై దెమ్. సో మనకి చిటపటలు ఆడే సౌండ్ కూడా వస్తుంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. మనం ఇవి డ్రై ఏవైతే నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నానో ప్రోటీన్ పౌడర్కి. సో లైట్ బ్రౌన్ వస్తే ఒక మంచి అరోమా వస్తుంది, స్మెల్. సో అప్పుడు మనం దాన్ని యూ హ్యావ్ టు షిఫ్ట్ ఇట్ టు అనదర్ ప్లేట్, రైట్? సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం కప్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేస్తున్నాము. ఇది కూడా సేమ్, లైక్ వీ హ్యావ్ టు ఫ్రై దెమ్. కంప్లీట్గా ఫ్రై చేసి లైట్ మంచి స్మెల్ వచ్చినప్పుడు వీ కెన్ షిఫ్ట్ ఇట్ టు అనదర్ ప్లేట్. వీటిని ఎక్కువగా ఫ్రై ఎందుకు చేసుకోకూడదంటే మనకి దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ కంప్లీట్గా మన బాడీకి ఇవ్వాలి అంటే ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి ఐఎమ్ షిఫ్టింగ్ ఇట్ టు అనదర్ బౌల్. సో ఇప్పుడు ఏంటంటే 1/2 కప్ ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ 1/2 కప్. మనం వీటిని కూడా రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్స్ డన్. షిఫ్టింగ్. ఇప్పుడు ఐమ్ యాడింగ్ 1 కప్ ఆఫ్ బాదాం. రోస్టింగ్ ఇట్ ఇన్ ప్యాన్. ఫ్రై అయిపోయి సో మనం వేరే బౌల్లోకి తీసేసుకున్నాము. వీ కెన్ మిక్స్ ఆల్ దీస్ అన్నమాట. ఒకటే దాంట్లోకి వేసుకుంటున్నాను అన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఓట్స్, ప్లెయిన్ ఓట్స్ ఉంటాయి కదా, సో అది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నాట్ ద కైండ్ మసాలా ఓట్స్ కాదు, జస్ట్ నార్మల్ ఓట్స్ ఉంటాయి కదా, ఓట్స్ యాడ్ చేస్తున్నాను. న్యాచురల్ వన్, నాట్ ద ఫ్లేవర్. దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి మనము. లైట్ ఫ్రై, ఎక్కువ అవసరం లేదు. సో డన్. పల్లీలను యాడ్ చేసుకున్నాను. వీటిని కూడా లైట్గా ఫ్రై చేసేసుకున్నాను. ఇది డ్రై రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూపించిన వాటిని అన్నిటిని దాంట్లో ఏది కూడా యాడ్ చేయకూడదు. జస్ట్ వాటిని వేసి నార్మల్ ప్యాన్లో వితౌట్ ఆయిల్ ఏమీ యాడ్ చేయకుండా రోస్ట్ చేసుకోవాలి. అన్నీ 1 by 1 వేయించడం అయిపోయింది. సో వేరే దానికి షిఫ్ట్ చేస్తాము. ఇన్ ద సేమ్ బౌల్ ఫస్ట్ వచ్చేసి 1 కప్ ఆఫ్ అక్రూట్, వాల్నట్స్ ఉంటాయి కదా, అది మనం రోస్ట్ చేసుకోవాలి. ఇంకా ఈ ప్రోటీన్ పౌడర్ ఎందుకు అవసరం అంటే మనం డైలీ ఏదైతే ఫుడ్ తీసుకుంటామో దాంట్లో మనకు బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అందవు. సో ఆ న్యూట్రియంట్స్ని మన బాడీలో బ్యాలెన్స్ చేయాలంటే వీ హ్యావ్ టు గివ్ ఎక్స్ట్రా ప్రోటీన్ అనమాట. అంటే మన డైలీ ఫుడ్ ఇంటేక్తో పాటు మనం ఎప్పుడైతే ఇలాంటి మంచి ఆహారాన్ని అందిస్తామో మనకి కరెక్ట్గా బ్యాలెన్స్డ్ డైట్ అనేది అందుతుంది మన బాడీకి. సో దాట్స్ ద మెయిన్ రీజన్. సో మనము ఈ పౌడర్ని ఐదర్ మిల్క్లో యాడ్ చేసుకోవచ్చు, ఆర్ స్మూతీస్లో యాడ్ చేసుకోవచ్చు, ఆర్ సాలడ్స్లో కూడా మనము యాడ్ చేసుకోవచ్చు ఈ పౌడర్ని. జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఎవ్రీడే, 1 స్పూన్ అనమాట. స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాము. నేను బౌల్లోకి యాడ్ చేసేసుకున్నాను. సో ఇందులో మనం ఇంకొక స్పెషల్ విచ్ ఇస్
వెరీ న్యూట్రిషియస్, అది కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐ జస్ట్ టెల్ యూ, ఐ షో యూ ఆల్ ఇన్స్టెడ్ ఆఫ్ టెలింగ్. ఇట్స్ నన్ అదర్ దెన్ చియా సీడ్స్. సో ఇది రోస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్లీ మనము వీటిలో యాడ్ చేసుకోవాలి. సో 1 cup. I'm adding it the bowl, same bowl. సో ఇప్పుడు మనం వీటిని మిక్స్ చేసుకోవాలి. సో వీ హ్యావ్ టు వెయిట్ టిల్ ఇట్ కూల్స్ డౌన్. కొంచెం చల్లగా అయ్యే వరకు వెయిట్ చేయాలి, జస్ట్ నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు. లీవ్ దిస్ aside for 10 to 15 minutes, not more than that. చల్లగా అయ్యాక వీ హ్యావ్ టు గ్రైండ్ ఇట్. ఒక జార్ తీసుకోవాలి, మిక్సీ జార్. దాంట్లో అసలు తేమ లేకుండా తుడుచుకోవాలి కంప్లీట్గా, ఎందుకంటే మనం ఈ పౌడర్ని స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. మినిమం 1 month వరకు మనకి పౌడర్ వస్తుంది, డైలీ 1 tablespoon కాబట్టి. సో మంచిగా ఎలాంటి వాటర్ తడి లేకుండా మనం తుడుచుకోవాలి జార్ని. దీన్ని ఈ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము, ఎందుకంటే కంప్లీట్గా పట్టదు. దీంట్లో మనం ఏంటంటే పోర్షన్ వైజ్గా మనము మిక్సీ గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. మెత్తగా పట్టుకోవాలి. మనకి జనరల్గా బయట ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి కదా, సో అలా స్మూత్గా పట్టుకోవాలి వీటిని కూడా. దీన్ని మనం గ్రైండ్ చేసుకున్నాము, ఇది డన్. సో మీరు చూసారు కదా, కన్సిస్టెన్సీ కూడా చాలా మంచిగా స్మూత్గా ఉంది. సో ఇలా పట్టుకోవాల్సి ఉంటుంది. మనం పాలలో కలిపినప్పుడు ఏంటంటే మనకి పౌడర్ లాగా అయిపోవాలి అనమాట. మిక్స్ చేస్తే మంచిగా, అంటే మళ్ళీ ముక్కలు రాకూడదు పాలలో కలిపినప్పుడు. సో మంచిగా మిక్స్ అయిపోవాలి. సో ఇట్స్ డన్. ఇప్పుడు మనము ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో వేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇది ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకున్నాను కాబట్టి ఐ స్టోర్ ఇట్ ఇన్ ఫ్రిడ్జ్. కాకపోతే ఒకవేళ మీరు అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోను అని అనుకున్నప్పుడు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. లైక్ టేకింగ్ స్మాల్ క్వాంటిటీస్, తక్కువ పోర్షన్లో తీసుకొని లైక్ యూ కెన్ స్టోర్ ఇట్ అవుట్ సైడ్ యాజ్ వెల్. లైక్ బట్ ఎయిర్ టైట్ కంటైనర్లోనే వేసుకుని ఉంచుకోవాలి. దీన్ని ఏంటంటే మంచిగా కలుపుకోవాల్సి ఉంటుంది బిఫోర్ షిఫ్టింగ్ ఇట్ ఇన్ టు ఎయిర్ టైట్ కంటైనర్. సో ఏంటంటే ఎందుకంటే లైక్ అన్నీ మిక్స్ అవ్వకపోవచ్చు. సో అందుకని ఇప్పుడు పౌడర్ రూపంలో ఉన్నప్పుడు కంప్లీట్గా బాగా కలుపుకోవాలి ఒక్కసారి. ఒకేసారి ఎక్కువ మోతాదులో చేసుకున్నాను ఫర్ 1 month కాబట్టి ఆయిల్ స్టోర్, అంటే బాక్స్లో వేసుకున్న తర్వాత ఐ స్టోర్ ఇట్ ఇన్ రెఫ్రిజిరేటర్. బట్ ఎవరైతే జస్ట్ ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఏంటంటే తక్కువ పోర్షన్లో ప్రతి ఒక్కటి తీసుకుని ఇలాగే రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుని యూ కెన్ స్టోర్ ఇట్ అవుట్ సైడ్ యాజ్ వెల్. లైక్ వీక్లీ వన్స్ చేసుకోవాలి జస్ట్ ఫర్ 10 days అనుకున్నప్పుడు. ఐ హ్యావ్ ప్రిపేర్డ్ దిస్ పౌడర్ ఫర్ 1 month. సో నేను మంచి బాక్స్లో వేసేసుకొని ఐ హ్యావ్ ఆల్రెడీ మిక్స్డ్ వెల్. సో బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో మై ప్రోటీన్ పౌడర్ ఈజ్ రెడీ. సో మీరు కూడా ట్రై చేసి జస్ట్ లెట్ మీ నో యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.